ఎందుకు రాకూడదు? ఓకే. సరే ఈ మత చర్చకు వచ్చే పక్కన పెడితే వక్ఫ్‌లో చాలా వరకు కొంతమందికి మాత్రమే ఆ భూములకు సంబంధించినటువంటి లాభం చేకూరుతోంది. పేదలు పేదలుగానే ఉంటున్నారని నేను చెప్పట్లేదు. చాలామంది ముస్లిం సోదరులే ముందుకొచ్చి నిజంగానే మాకు పెద్దగా లాభం లేదు వక్ఫ్ భూముల వల్ల కేవలం కొంతమంది మాత్రమే లాభపడుతున్నారని ముస్లిమ్స్‌లే చెప్తున్నారు. సార్, నేను మీ మాటతో ఏకీభవిస్తాను. నేను కాదు అని చెప్పను. కానీ ఈ సమయంలో ఈ వాదన ఎందుకు? హ్మ్. ఈ సమయంలో ఎందుకు ఈ వాదన? మళ్ళా మాపై ఇంతే లవ్ అండ్ అఫెక్షన్ మళ్ళా ఇదే 77 సంవత్సరాల నుంచి ఎవరికి ఎందుకు రాలేదు? సరే, మా ముస్లిం సోదరులే నెగిటివ్ గా మాట్లాడుతున్న మాట వాస్తవం. అవును, కరెక్టే. ఎందుకు ఇన్ని సంవత్సరాల్లో ఒరిగిందేం లేదు. అసలు ఇప్పుడు తెలిసింది చాలా మందికి వక్ఫ్ స్థలాలు ఎన్ని ఉన్నాయా, మేము ఇంత డబ్బులు గలవాళ్ళమా, మాకు ఇంత ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి. హ్మ్. పాపం వాడికి కూటికి గతి లేదు. వాడికి ఒక సైకిల్ మెకానిక్ కూడా, సైకిల్ మెకానిక్లు, రోడ్డు మీద రిక్షా పుల్లర్స్లు, వీళ్ళు సాయిబుల్లో ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్ లో. కానీ వాళ్ళకి ఇప్పుడు దాకా తెలియదు. మళ్ళీ ఇన్ని రోజులు ఎవరు దాన్ని ఎంజాయ్ చేశారంటే వాళ్ళని ఖచ్చితంగా మీరు నిందించాల్సిందే, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఈ టైంలో మనం దాని గురించి మాట్లాడాల్సింది కాదు. ఓకే. మీరు ఖచ్చితంగా దానిపై మాట్లాడాలి, దానిపై చర్చ జరగాలి. కానీ మీరు ఒకవైపు అన్యాయం చేస్తూ న్యాచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా మీరు చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు నా మమ్మల్ని మీరు బద్నాం చేస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా ఇది. ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మాట్లాడానో కొంతమంది మాత్రమే లాభం చేకూరుతుంది.